గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. ఈరోజు మనం శుక్రవారం గేదెల సంతకు వచ్చాము. అప్లాండ్ ఏరియా. వర్షం తుఫాన్ అట. ఆ తుఫాన్లో కూడా మనం గేదెలు ఉన్నాయా లేదా, అసలు ఏంటి మార్కెట్ వివరాలు, ధరలు కనుక్కుందాం. ఎపిసోడ్ 38 అండి, 38. అసలు మార్కెట్ ఎలా ఉంది వర్షంతో చూద్దాం. ఒకసారి లోనికి వెళ్దాం. వెళ్ళే ముందు మన మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్లో చూడండి ఇలా ఉంటుంది ఆఫీస్. ఇది ఎపిసోడ్ 38 అండి. వివరాలు చూసుకుంటూ మనం వెళ్దాం. ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి. డైరీ ఫార్మ్స్ వారు రైతులకు ముఖ్య గమనిక ఏమిటంటే, ప్రకటనలు ఇవ్వదలిచిన వారు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. పదండి మనం సంతలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి రైతులారా. మన ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారములు, సలాములు, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. చూడండి ఎలా వెళ్ళబోతున్నాయో ట్రాన్స్పోర్టు. సంతకు వచ్చాము. వివరాలు చూసుకుంటూ మనం సంతలోకి వెళ్తున్నాం. సంత ఎలా ఉంది ఈ తుఫాను వర్షంలో? జోరున పడుతుందండి వర్షం. ఈ వర్షంలో ఎలా ఉందో చూసుకుంటూ మనం సంతలోకి వెళ్ళి ధరలు, వివరాలు, ఎవరైనా రైతులు ఉన్నారా కనుక్కొని చూడండి. ఇటువంటి సంత విపరీతమైన వర్షం అండి. సార్ గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చారు సార్? రాత్రి వచ్చారా? ఎలా ఉంది సార్ మార్కెట్? సరే సరే, మన గుమస్తా గారండి. మార్కెట్ చూడండి ఎలా ఉందంటే, వెళ్ళి చూడండి. మార్కెట్ డల్గానే ఉంది. చూసుకుంటూ వెళ్దాం. రమ్మను ఇటు. మాట్లాడేవాళ్ళు రైతులు రండి. దూడలు, గేదెలు, ఎద్దులు అన్నీ చూసుకుంటూ మనం, గేదెలు ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉందో చూసుకుంటూ వెళ్దాం. చాలా వర్షం పడిపోతుందండి, మామూలుగా లేదు వర్షం. ఏమండి ఎలా ఉంది మార్కెట్? గణేష్ గారు ఏంటి మీరు వేస్తున్నారు నెంబర్లు? అన్నదమ్ములు వచ్చేసారు. ఏమండి ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ లా ఉందంటండి తోటి రైతులు. ఏం అమ్ముడుపోవట్లేదండి. సరే సరే, చూద్దామండి. మన రైతులు చూస్తున్నారు లైవ్. అవకాశం ఉంటే వస్తారు, అమ్ముదురు కానీ. చూడండి ఇవన్నీ మార్కెట్ చూడండి. రైతులు విపరీతమైన జీవాలు వచ్చినాయండి. జీవాలు చూడండి. ఒకవేళ అవకాశం ఉంటే మీరు పర్చేజ్ చేసుకోండి. చూసుకుంటూ మనం వెళ్దాం. లెఫ్ట్ రైట్ కవర్ చేస్తున్నానండి వర్షం వల్ల. 1 లైన్ వెళ్ళి 1 లైన్ రావటం అంటే కుదరట్లేదు. ఎపిసోడ్ 38 అండి. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్, లైక్, షేరు చేయండి, కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అబ్బో పేడమ్మో, చి 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 చి, పేడ అంటే పడదు, మనకు ఇదే వచ్చింది. అమ్మకానికి ఉన్నాయండి. ఈ ఎద్దు చూడండి, మంచి పుష్టిగా ఉంది. రైతు లేడు ఇక్కడ, వర్షంలో ఉంది కాబట్టి. వీలుంటే ధర చెప్తాకి ప్రయత్నం చేయాలి.
బాగున్నారండి? ఎలా ఉందండి ఎద్దు ధర? సుమారు 25,000 అంటండి ఎద్దు. చూడండి, అవకాశం ఉంటే వచ్చి పర్చేజ్ చేసుకోండి. మీదేనా? అబద్ధం చీటింగ్ మాట్లాడకండి దయచేసి. ఇదిగోండి చూడండి, పేజ్ డైరెక్ట్ లైవ్ ఉంటుంది, ఎవరు మాట్లాడండి. అలా నిజం మాట్లాడండి, రైతులకు ఉపయోగపడేది. కామెంట్లు అలా చేయొద్దు దయచేసి. ఆయనది కాదన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావయ్యా? తప్పు కదా అది, మోసం, పబ్లిక్ చూస్తుంది. రైతు నీ వస్తువు అయితే నువ్వు చెప్పాలి, లేకుంటే మానేయాలి. తప్పు వార్త ఎలా చెప్తాను ప్రపంచం చూస్తుంటే? చూడండి ఫ్రెండ్స్, అంతా డైరెక్ట్గా చూపిస్తాను. ఫ్రాడ్, అన్యాయం అవి నాకు నచ్చవు. మనదంతా లైవ్లో ఉంటుంది, గమనించి చూడండి. ఆయనది కాదు, ఇంకోటిది ఆయన చెప్తున్నాడు. ఎలా నమ్మాలి? నేను నమ్మాలిగా, చూపిస్తాకి. సరే ఫ్రెండ్స్, ఎపిసోడ్ 38 అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వర్షం విపరీతంగా ఉంది. సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను చూపిస్తాకి. మార్కెట్ ఎలా ఉందో కూడా వివరాలు చెప్దాం. ఎవరైనా రైతు కనబడితే మాట్లాడదాం. మళ్ళీ రావాలి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉందండి మార్కెట్? అసలు బాగాలేదే, ధరలు బాగా పడిపోయినాయి అంటారా? వాన తుఫాన్ అండి, ఇది వాన కూడా కాదు, తుఫాన్. కిత్తా కతే భాయ్? కిత్తా కతే? 32. అండి బాగున్నారా? 32 అంటున్నారు వీళ్ళని బట్టి. ఎలా కొన్నావు? చూడండి, వర్షం వల్ల బురద, అడుగు తీసి అడిగి వెళ్ళిపోతున్నాం. ఉదయాన్నే వచ్చినప్పుడు ఎంతో బాగుంటుందండి ఆరోగ్యం. ఇక్కడికి వచ్చాక ఈ స్మెల్ వల్ల ఎలర్జీకి, జలుబు, దగ్గు రకరకాలుగా మారిపోతుంది. ప్రాణం తలపోటుగా గుప్పున కొడుతుందండి కంపు. చూడండి ఫ్రెండ్స్, మనకేమైనా అవసరం అయితే చూడండి. देखो भाई, भाइयों बहनों, आपके लिए एपिसोड 38 है. लाइक, शेयर, सब्सक्राइब करो और मार्केट देख लीजिए कैसा है. और भाव भी मार्केट डल है, आके खरीद लीजिए. तूफान है, तूफान की वजह से कम है. वीडियो में जाइए, प्लेलिस्ट है, प्रीवियस पूरे वीडियोस आपको दिखेंगे. पूरा वीडियो देखिए, लाइक, शेयर, सब्सक्राइब करिए सर. బింగ్ 1, 2లో వచ్చాం. ఒక్క లాంగ్ వ్యూ వేద్దాం, చూసుకుంటూ మనం వెళ్దాం. బింగ్ 2లో నుండి 3లోకి వెళ్తున్నాం. పదండి. ముప్పై 33 అంటున్నారండి, 22కి అడిగారు. చూడండి మార్కెట్.
26,000 అంటండి. జీవాలు విభత్సంగా వచ్చినాయండి. జీవాలు చాలా గట్టిగా వచ్చినాయండి. చూడు చూడండి ఎలా ఉన్నారు, ఎలా ఉంది మార్కెట్ అంతే అంటారా? రేట్లు ఎలా ఉన్నాయి మన రైతులకి? అదే 30 అంటే 26 అడిగారుగా విభత్సంగా అవరేండి. మీ పేరండి? సత్తి. ఏ ఊరండి? జంగారెడ్డిగూడెం. లోకల్ వారేనండి. ఏమైనా అవసరం అయితే వీరిని సంప్రదించండి. మార్కెట్ చాలా డౌన్ గా ఉంది. లైవ్ అండి, చూసిన వారు రండి, పర్చేజ్ చేసుకోండి. ఇది వింగ్ 3లోకి వచ్చాము. 3 రైట్ సైడ్ అండి. ఇది రైట్ సైడ్ మనం చూసుకుంటూ కిందకి వెళ్దాం. వింగ్ 4లోకి వెళ్దాం. అదే ఎంత తమ్ముడు? ఎంతకి ఇచ్చారండి? ఇప్పుడు ఎంతకి ఇచ్చారు? 20 25 ఎంతకి ఇచ్చారండి? ఇప్పుడు 22. ఇప్పుడు ఇచ్చిందండి 42. మీరు అమ్ముదాం అనుకున్నారు. అవునులే ఇంటి దగ్గర. అదే 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 మరి అక్కడ అమ్మితే లాభం వచ్చింది కదండి. ఎవరండి? నర్సాపురం. 42 అంటే ఇవ్వలేదండి ఆయన. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి వీలుగా అమ్మేశాడు. $42 అంటే ఇంటి ఆయన ఊరు నర్సాపురంలో అమ్ముకోలే. ఇక్కడికి వచ్చి చూడండి తక్కువకి అమ్ముకున్నాడు. ఎంతకు అమ్మాడు అనేది రహస్యం ఎవరికి చెప్పడం, సీక్రెట్. మీరు వచ్చి మీకు నచ్చితే కొనుక్కుంటావే. వింగ్ 4లో రైట్ సైడ్ ఉన్నాం మనం, చూసుకుంటూ వెళ్దాం. అవునండి, మార్కెట్ డౌన్ ఉంది. ఎంత చెప్తున్నారు చూడే? అది చూడండి మార్కెట్ బాగా వచ్చినాయి జీవాలు. అవకాశం ఉంటే వచ్చి కొనుక్కో. బాగున్నారా? ఎలా ఏం తెచ్చారు? ఏం అమ్మారు? అమ్మారా? ఎంత చెప్తున్నారు జత? ఇవ్వండి 20,000 అండి. రైతు 15కి అడిగారు. మీరు ఏమైనా అవకాశం ఉంటే బేరం పెట్టగలిగితే రండి. చూసారు కదా. మీ పేరేంటి? కొండబాబు. కొండబాబు మన పాతవారే. చూడండి వచ్చి వీళ్ళుంటే ఆయన ద్వారా కొనుక్కోండి. ఇది గవర్నమెంట్ మార్కెట్ యార్డ్. లైసెన్స్ రసీదు ఇస్తారు. చీటింగ్ ఉండదు. ప్రతి ఒక్క ఫేస్ని మీరు గుర్తుపట్టవచ్చు. తేడా ఉండదు ఇక్కడ. ఏం మోసం దగా ఏముండదు. ఉన్నది ఉన్నట్టు అమ్ముతాము. ఏమండి ఎలా ఉన్నారు? ఏమమ్మారు? ఏం కొన్నారు? ఎంతండి జత? 26 చెప్పారు. ఎంతకు అడిగారు? 18. అమ్మేశారా? అమ్మలా. చూడండి వీళ్ళని బట్టి ముసురు కదా. అవకాశం ఉంటే చూడండి 18 అయినా ఇవ్వలేదు ఆయన రైతు. మీకు అవకాశం ఉంటే కొనుక్కోండి. మామూలుగా లేదండి వర్షం. బురద అండి మొత్తం. కాలు తీసి కాలు బేయలేని పరిస్థితి. తుఫానులో మార్కెట్ డౌన్లో జీవాలు విపరీతంగా వచ్చినాయి. మార్కెట్ వీళ్ళని బట్టి కొనుక్కోండి.
ఎపిసోడ్ 38 అండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక రెండో సంత మార్కెట్ యాడ్ అండి. మీరు వీళ్ళని బట్టి ధరలు చూసుకొని మీకు మార్కెట్ నచ్చితే కనుక కొనుక్కోండి. చాలా విపరీతమైన జీవాలండి, మామూలు జీవాలు కాదు. కొనేవారు తక్కువ, జీవాలు ఎక్కువ. చూసుకోండి ఎపిసోడ్ 38. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఈ బురదలో వచ్చి తీస్తున్నానంటే దానికి ఫలితం మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తుఫాన్ అండి, తుఫాన్లో వచ్చి తీస్తున్నాను. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తారు. ఇవన్నీ అమ్మకానికేనండి. అసలు సంత జరగదనుకున్నానండి నిన్న తుఫాన్కి. నిన్నటి నుండి తుఫాను కదా, సంత జరగదేమో అని 6ంటికి వచ్చాను. 6ంటికి ఆల్రెడీ సంత జీవాలు వచ్చేసి ఉన్నాయి. చూసుకోండి మీకు కావాలంటే. ఏం తెచ్చారండి, ఏమమ్మారు? బాబాయ్ మాట్లాడండి. ఎలా అమ్మారు? తక్కువ రేట్కే. ఎలా సుమారు? సరే మార్కెట్ తుఫాన్ కదా బాబాయ్. సరే బాగాలేదు కదండి. సరేనండి. రైతులు లైవ్ అండి ఇది. రైతులు వస్తారు, కొంటారు. నిబ్బరంగా ఉండండి. అసలు ఈ తుఫాన్కి సంత జరగదనుకున్నాను నేను. 6ంటికి వచ్చాను. జీవాలు ఎక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు లేరు. అవునండి, లేడు. రండి సార్, రండి, వచ్చి చూసుకోండి. సరే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. జైన్ కిసాన్ ఛానల్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. సంత వింగ్ 4 అండి ఇది. 4లో లాస్ట్కి వచ్చాము. రైట్ సైడ్ చూస్తున్నాము. ఇది చూసిన తర్వాత వింగ్ 4 లెఫ్ట్కి వెళ్దాము. చూడండి, ఎక్కడ చూసినా గేదెలు, ఎద్దులు, దున్నలు, పేయి దూడలు. ఎలా ఉన్నావు? ఏమన్నా అమ్మావా? ఎన్ని అమ్మారు? 7 అమ్మారు. ఎలా అమ్మారు? పర్వాలేదా? మంగారావా నువ్వు? మంగేశ్వరరావు. అవును, ఇదిగోండి మన మంగేశ్వరరావు. చిన్నవాడైనా బాగా చేస్తాడు. ఛానల్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? నిన్న అడిగారా? వచ్చారంట. మంగేశ్వరరావు అని అడిగారు. మంగేశ్వరరావు బాగా చెప్తాడండి, వీలుగానే ఉంటుంది అన్నారు. ఇవాళ ఎవరైనా వచ్చారా? చూడండి, ఇప్పుడే వచ్చారా మీరు? సరే, మా రైతులు చెప్పండి, ఎలా ఉంది మార్కెట్? రమ్మంటారా, వద్దంటారా? రావచ్చా? వీలుగానే ఉందా? సరే మంగేశ్వరరావు, సౌగ్గానే ఉంది. సరే మంగేశ్వరరావు, జైన్ కిసాన్ ఛానల్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంగేశ్వరరావు చెప్పాడు కదండి, మార్కెట్లో ఉంటాడు. రీజనబుల్గా ఉంటుంది. ధరలు, వివరాలు ఇవి చూసుకోండి. రండి. తుఫాన్ అండి. మనం వింగ్ 4లోకి వచ్చాము. వింగ్ 4 నుండి ఇప్పుడు చూసుకుంటూ మనం వింగ్ 4లో రైట్ సైడ్ తీసాం. లెఫ్ట్ తీసుకుంటూ వెళ్దాం. మార్కెట్ ఎలా ఉంది? ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించిపోయి ఉన్నారు తుఫాన్ వల్ల. చూసుకుంటూ మనం వింగ్ 4 నుండి రైట్ సైడ్ తీసుకుంటూ వెళ్దాం. ఏమండి, ఏం తెచ్చారు? అమ్మారా? ఏదండి, ఏం తెచ్చారు? ఏవండి, తేలేదా? చూస్తావా? ఏ ఊరండి? హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారండి రైతు. పేరండి? శ్రీనివాసరావు గారు. చూస్తాకు వచ్చారండి. చూస్తున్నారు. మార్కెట్ మట్టుకు చాలా వీలుగా ఉంది. వచ్చి చూసుకొని కొనుక్కోండి. లైవ్ కనుక మీరు నచ్చితే రండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఒక రైతువి ఇవన్నీ అమ్మకానికి పెట్టాడు. రైతు ఈరోజు ఎవరంట
చూసుకుంటూ మనం వెళ్దామండి. చూడండి రైతులు ఎలా ఎదురు చూస్తున్నారో కొనేవారు వస్తారని. ఇన్సూరెన్స్తో ఉందండి గేదెకి దూడ. ఎపిసోడ్ 38 అండి. చూడండి ఇవాళ ప్రతిదీ మీరు చెప్పినట్టు కామెంట్లో స్లోగానే వెళ్తున్నాను. నచ్చితే కనుక చూడండి. కెమెరా తడిసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తడుస్తుంది ఆల్రెడీ. చూడండి త్వరగానే నేను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఏమైనా అవసరం అయితే కామెంట్ చేయండి. వచ్చే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఫోన్ చేస్తున్నారు, ఫోన్ తర్వాత ముందు కామెంట్ చేసి ఫోన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కమ్యూనిటీలో ఉన్నాయి, ప్లేలో ఉన్నాయి. ప్లేలిస్ట్లో చూసి మీరు నాకు కామెంట్ చేయండి. ప్రతి వీడియో ఉంది. మూడు అంటే 3000. ఈ కోడింగ్ తెలియట్లేదండి నాకు. 3 అంట, 4 అంట, 2.5 అంట. ఈ భాష బహుశా చూసేవారికి అర్థమైతే కామెంట్ చేయండి. ఎంతంట ఏమండి? ఎంతంట ఏం చెప్పారు? 40,000 చెప్తే ఆడుకోండి. చూడండి ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. ఇది 40,000 చెప్తున్నారు. 40,000 చెప్తున్నారు. మీకు నచ్చితే కనుక కొనుక్కోండి. వీళ్ళని బట్టి ఇచ్చేస్తారు. మీరు 38 దాకా చూసుకొని మీకు నచ్చితే కనుక కొనుక్కోండి. రైతులారా మనం వింగ్ 4లో రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాం. డైరీ ఫార్మ్స్ వారు రైతులు కొనాలన్నా అమ్మాలన్నా మన ఛానల్ని స్క్రీన్ మీద ఉంది ఫోన్ నెంబర్ సంప్రదించండి. ప్రకటనలు ఇస్తాము. మీకు కావాల్సిన వారు మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ మీతోనే సంప్రదిస్తారు. అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే సంప్రదించండి. మొత్తం మీకు ఎలా కావాలంటే అలా వివరాలు, ధరలు, మార్కెట్ మీరు ఫేస్ టు ఫేస్ ఉంటుందండి. అమ్మాలన్నా ఎవరైనా చూడాలన్నా రైతులతో డైరెక్ట్ ఉంటుంది. ఎపిసోడ్ 38 అండి. తుఫానులో వచ్చాము. మార్కెట్ డౌన్గా ఉంది. చూసుకుంటూ మనం వెళ్దాం. వింగ్ 4 రైట్ సైడ్ వచ్చాము. ఒక లాంగ్ వ్యూ వేస్తాను, చూసుకుంటూ వెళ్దాం. లాంగ్ వ్యూ అండి. పైన కట్టేస్తాం. ఎలా ఉందండి మార్కెట్? బాగానే ఉందా? డిస్క్రిప్షన్లో మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్. తేడా ఉండదు. మార్కెట్ యార్డ్ అండి ఇది. రిసిప్ట్ చేస్తారు.
చూసుకోండి. అమ్మేవారు కూడా స్టాండర్డ్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళే, రకరకాల వాళ్ళు రారు. గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ అండి ఇది. కావాల్సిన వారు వచ్చి కొనుక్కోవచ్చు. ఏమండి ఎలా ఉంది మార్కెట్? వింగ్ 2లో లాంగ్ వ్యూ చూసుకుంటూ చాలా పెద్ద మార్కెట్ అండి అప్లాండ్ ఏరియాలో. కావలసిన వారు వచ్చి కొనుక్కోండి. ఇక్కడ బేరాలు ఆడుకొని కొనుక్కోండి. एपिसोड 38 अंडी भाइयों बहनों 38 है एपिसोड. आके देख लीजिए. मार्केट फुल डाउन में है, सस्ते में है. अगर आइए देख लीजिए. వ్యాన్ ఏమైనా అవసరమైతే ఇదిగోండి ఫోన్ నెంబర్ పండు. మీకు వ్యాన్లు కావాలంటే ఇక్కడే ఉంటాయి. మాట్లాడుకొని ఫోన్ నెంబర్ అదిగోండి కాంటాక్ట్ చేసుకోండి. వింగ్ 1కి వచ్చేసామండి మనం. వింగ్ 1 చూసుకుంటూ వెళ్దాం. వర్షం అసలు ఆగట్లేదండి. తుఫాను వల్ల బీభత్సంగా పడుతుంది. అసలు నడుద్దామంటే ఇదిగోండి కాలు తీసి కాలేలు ఇలా ఉంచండి. ప్రశాంతంగా చూసుకోండి. నిదానంగా తీస్తున్నాను వీడియో. ఆయన ఎప్పుడు మాట్లాడతారు, సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. ఏమండి అవి ఓన్లీ ఎద్దులే ఉంటాయి అక్కడ? అలాగా బాబాయ్, సరే అన్నీ ఉంటాయి. ఇవ్వండి. ఇది ఈ వింగ్లో సపరేట్గా ఉన్న మార్కెట్లో ఒక షెడ్ అండి. ఈ షెడ్లో అన్ని గేదెలు గిత్తలు ఉంటాయి. సరే వెళ్తాయి, ప్రయత్నం చేద్దామని చూస్తున్నాను. ఎలా వెళ్దాం, దారి ఎలా వెళ్ళాలో తెలియక ఆగానండి. హలో, షమ్మా కాలు దిగిపోయి రావట్లేదయ్యా బాబా. చూడండి, ఓన్లీ ఎద్దులు గేదెలు దున్నలు పేదోళ్ళు అన్నీ ఉంటాయి. షెడ్ అండి. షెడ్లో ఉన్న వాటిని మీరు ఒక్కసారి చూసుకోండి. మీకు అవకాశం ఉంటే రండి, వచ్చి కొనుక్కోండి. ఎపిసోడ్ 38. ఇది సపరేట్గా ఉంటుంది. కొద్దిగా క్లారిటీ లేకపోయినా కంగారు పడకండి. వర్షం పడి కెమెరా తడిసింది.
చూసుకొని మీరు హెచ్డిలో తీయటానికే ప్రయత్నం జరిగింది. ఈ ఓన్లీ ఎద్దులు ఉంటాయండి ఈ రింగ్లో. ఓన్లీ షెడ్లో ఎద్దులు రైతులు వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఎద్దులు, గేదెలు, దున్నలు ప్రత్యేకమైన షెడ్. వర్షం ఉన్నా సరే ఇక్కడ కంపల్సరీ జరుగుద్ది. ఈ షెడ్లో ఇక్కడ వర్షం ఉన్నా సంత కంపల్సరీ జరుగుతుందండి. రైతులు గమనించాలి దీన్ని బట్టి మార్కెట్. ఇక్కడ ఏంటంటే వర్షం పడినా వీళ్ళు సపరేట్గా షెడ్ ఉందండి. గేదెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు అన్ని. ఆవులు ఉండవు అనుకుంటా, గేదెలు, ఎద్దులు. చూసుకోండి ఏదో వీళ్ళు మాటలు జరుగుతున్నాయి. కవర్ చేద్దాం వీడియోలో. ఏ బాబు ఏ ఊరు? ఇక్కడేనా? ఏం తెచ్చావు? మాట్లాడతాకి ఇష్టపడట్లేదు అని రైతు. చూశారు కదా. ఓన్లీ ఎద్దులే అండి ఇవి. ఎద్దుల షెడ్ చూసుకోండి. మనకి ఇష్టమైతే వచ్చి ఫ్రంట్ మొహం చూపిస్తా ప్రయత్నం చేద్దాం. అయ్య బాబా అమ్మో వాసన. చూపించాల రోజు అలా ఎందుకంటే బాగా పందులోని రోజునే. మరి రోజు అంటే రైతులు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన మార్కెట్? చూడండి, తోటి రైతు బాళ్ళలో బందలో వచ్చావు నువ్వు అంటున్నారు. కాకపోతే మీ గురించి తప్పట్లేదు, వచ్చి తీయాల్సి వస్తుంది. వాంతు, దగ్గులు, ఈ జలుబులు, వాసన వల్ల నాకు విపరీతమైన ఎలర్జీ అండి. ఈ ఎలర్జీకి తట్టుకోలేక నేను ఇబ్బంది పడిపోతున్నాను. అయినా నా మిత్రుల కోసం మీరు వీడియో తీయకపోతే మీ ఫోన్స్ నేను భరించలేను. ఏమైనా అన్నా వీడియో రాలేదు, అన్నా వీడియో రాలేదు అంటే మీకు రిప్లై ఇచ్చే కన్నా తడిసో, ముక్కో, నక్కో, వాసన పీల్చుకొనో, దగ్గుకొనో వీడియో తీస్తేనే బెటర్ అని వచ్చి వీడియో తీస్తానండి. కనుక చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి లైక్కి నాకు ఎంతో విలువైంది. తుఫాన్లో వచ్చి వీడియో తీస్తున్నాను. చూశారు కదా. ఈ షెడ్ నుండి ఒక లాంగ్ వ్యూ వేస్తాను, ఒక్కసారి చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. అవునండి, ఇదిగోండి తోటి రైతు మాట్లాడుతున్నారు వర్షంలో. చెప్పండి సార్. కాలంలో వచ్చి కొట్టిపోతుంటే రైతులతో వచ్చి ఇక్కడ మేము బాధపడలేకపోతున్నాం. మాకు గట్టి లేదు, గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. అవునండి, అవునండి. జైన్ తోటి రైతులతో మాట్లాడండి. చెప్పండి. మీ పేరండి? మా పేరు కొండబాబు అండి. కొండబాబు గారు, ఎన్ని తోలుకు వచ్చారు? ఎలా ఉంది మార్కెట్? 8 తోలుకు వచ్చామండి, 4 తోలుకు వచ్చామండి. ఇక్కడ గడ్డి లేదు, ఇంటిగా అక్కడ చేలోని మేత లేదు. అంటే మేము ఇక్కడ కొనేవాళ్ళు లేరు. బాగా మందంగా ఉంది మార్కెట్. గవర్నమెంట్ మా వేయించి దానా, గడ్డి, పచ్చగడ్డి కట్టిస్తే ప్రభుత్వం కూడా చూస్తుంది వీడియో. మీరు చెప్పండి, చెప్పండి. పచ్చగడ్డి కట్టిస్తే పోషకారం చేసుకుంటాం. చేసుకోలేక రైతు తోలుకొచ్చి అమ్మేసుకుంటున్నాడు. మాకేమో ఈ పక్కనేమో ఇక్కడ షెడ్ పడిపోయింది. సరే, కొండబాబు గారు మా జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. చూడండి, తోటి ప్రభుత్వం కానీ ఉపయోగపడే వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు ఎవరైనా చూస్తే జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్కి ఎంతో కొంత సాయం చేయండి రైతులకి. రైతు దానా పెట్టలేక గేదెలు, దూడలు అమ్ముకుంటున్నాడు. గమనించి కొండబాబు గారికి సాయం చేయమని మాట్లాడినందుకు జైన్ కిసాన్ ఛానల్ని ధన్యవాదాలు. మళ్ళీ వర్షం స్పీడ్ అయిందండి, తుఫాన్ అట. చూడండి, బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది మార్కెట్. ఈ బైపాస్ రోడ్లో దిగి మనం ఇలా వచ్చేయచ్చు. రైల్వే స్టేషన్ ఉంది, ఏలూరు స్టేషన్, రాజమండ్రి. ఎక్కడ దిగినా మనం ట్రైన్కైనా రావచ్చు. వచ్చి మార్కెట్ చూసుకోండి వివరాలని బట్టి. చూసారు కదా,
ఎలా ఉందో మార్కెట్. ఇక్కడ నుండి లాంగ్ వ్యూ కూడా మీకు ఏర్పాటు చేశాను, చూసుకొని ప్రతి ఒక్కరూ రండి. వచ్చే ముందు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. మీ జైన్ మార్నింగ్ 6 నుండి ఇప్పటి వరకు కష్టపడి వీడియో తీస్తున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి, తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత ప్రకటనలు ఇవ్వాలనుకున్న రైతులు కానీ డైరీ ఫార్మ్స్ వారు మమ్మల్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేస్తాము. మీ ప్రకటనలు ఇద్దామని ఉంది. మీ ప్రకటనలు ఉన్నా, ఏ విషయాలు ఉన్నా కామెంట్ చేయండి, మాట్లాడండి. ఎపిసోడ్ 38 అండి. మా వీడియో జైన్ కిసాన్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారములు, ధన్యవాదాలండి. చూశారు కదా, గొడుగు తిరగబడిపోయిందండి. మనం చూసాం కదా, ఈ ఓన్లీ ఎద్దుల షెడ్ నుండి బయలుదేరి బయటికి వెళ్దాం. దూడ అమ్మకానికి చూడండి. ఎద్దు దూడ అంటారో పేయి అంటారో మనకు తెలీదు. చూసుకోండి, మగ దూడ ఇది, మేల్. కావాలంటే కాంటాక్ట్ చేసుకోండి. మళ్ళీ వచ్చిన దారి ఎమ్మటి వెళ్దాం. ఏ బాబా, ఏ బాబా బాబా. అయ్యో బాబు, షూ రావట్లేదు. అవునండి 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 అవునండి, నాకేమో ఈ బురదలో నడవటం రాదు. చూసుకుంటూ మనం ఒకసారి ముందుకు వెళ్దాం. అవునండి, వింగ్ 4కి వచ్చేస్తున్నాం అండి. మనం ఎలా అయితే వెళ్ళామో అలాగే. ఏమండి ఇచ్చేసారా? ఎలా ఇచ్చారు? 50, జత 50 అంట. చూడండి, జత 50కి ఇచ్చారు రైతు. అదిగోండి, 50కి ఇచ్చారండి. ఇదిగోండి, ఒక్కొక్కటి 25 పడిందండి. జత 50 తోలుకి వెళ్ళిపోతున్నాడు రైతు. చూసారు కదా, ఏమన్నా ధరలు మార్కెట్ బాగా డౌన్గా ఉందని తోటి రైతులు చెప్తున్నారు. దాన్ని బట్టి వివరాలు మీరు రండి, కొనుక్కోండి, చూసుకోండి. అక్కడ షెడ్లో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏం మాట్లాడతారో విందాం. తుఫాన్ అండి, జోరున్న తుఫాన్. ఎపిసోడ్ 38. जहांगीर भाई, अस्सलाम वालेकुम. क्या भाई, भाई बात करते हैं. ఇవన్నీ అందరూ అంత మార్కెట్ అల్లుకున్నారు. చూసారు కదా, చూసుకుంటూ మనం వెళ్దాం. రైతులు మాట్లాడతాకి ఇష్టపడట్లా, మూడులో లేరు. ఈ మార్కెట్ ఏంటి, ఇదేంటి అని చూడండి, చూసుకుంటూ మనం. చూసారు కదా, తుఫాను వర్షం. మీరు ఒక నైట్ వచ్చేసినా ఎటువంటి ఇబ్బంది పడక్కల్లా. ఈ నిమ్మకాయల షెడ్లో ఉండొచ్చు. చెట్టు 100 ఏళ్ల చెట్టు అండి ఇది, మర్రి చెట్టు. చూడండి, మీరు తోటి రైతులు ఏమైనా కొనటానికి వచ్చినా చీకటి పడిందని ఒక రోజు ముందు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గుడ్ మార్నింగ్. నైట్ వస్తే కనుక నిమ్మకాయల షెడ్లో మీరు ఉండొచ్చు. రైతులు ఫ్యాన్ అది ఉంటాయి, ఇక్కడ ఉండి మార్నింగ్ లేచి మనం కొనుక్కోవచ్చు. షెడ్ ఒకసారి చూపిస్తాను, చూడండి మీరు ఉంటాను. వచ్చినప్పుడు వచ్చి ఇవ్వండి, ఇలా పడుకోవచ్చు. బల్లలు ఉంటాయి.
రాత్రి వచ్చారని ఇబ్బంది పడక్కల్లా, పెద్ద షెడ్లో హాయిగా ఉండొచ్చు. కొన్ని ఫ్యాన్లు ఉంటాయి, మీరు వచ్చి పడుకొని ఉదయం మరి సంత పర్చేజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఫుల్ సీసీ క్యామ్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకి. ఇక్కడ వచ్చి పడుకున్నారని డబ్బుతో ఉన్నామని ఇబ్బంది ఉండదండి. సీసీ క్యామ్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇది జరగదు. ఇదిగోండి సీసీ కెమెరా, ఇదిగోండి సీసీ క్యామ్ చూసారు కదా, ఉంటుంది. వచ్చి హాయిగా ఉండొచ్చు. ట్రాన్స్పోర్ట్లు ఇక్కడే ఉంటాయి, ఇదిగోండి ట్రాన్స్పోర్ట్స్ రవాణా సౌకర్యం కూడా ఇక్కడే ఉంటుంది. మీరు చూసుకొని మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తోటి రైతులు వీడియో చూశారు కదా, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి షెడ్ మళ్ళీ మీకు చూపిస్తాను. వర్షం ఉందని వచ్చిన లాడ్లో ఉండక్కల్లా షెడ్లో ఉండొచ్చు. మార్నింగ్ రాత్రి నుండే స్టార్ట్ అవుతుంది సంత. రాత్రి 12 నుండి ఉదయం శుక్రవారం సాయంత్రం వరకు జరుగుతుంది. ఇదిగోండి కంటైనర్ వచ్చిన వాళ్ళు కొనటానికి, ఇదిగోండి ట్రాన్స్పోర్ట్స్ ఇక్కడే ఉంటాయి, లారీలు. చూసుకొని మీకు కావాల్సిన వారు బేరమాడుకొని ట్రాన్స్పోర్ట్ పర్చేజ్ చేసుకొని వెళ్ళొచ్చు. చూసారు కదా, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ జైన్ కిసాన్ అండి ఛానల్. చూడండి ఇప్పుడే వస్తున్నాయి రైతులు, గేదెలు దూడలు ఎద్దులు వేసుకొని ఇప్పుడే వస్తున్నారు రైతులు. లైవ్ అండి, మీకు కావాల్సిన వారు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. జైన్తోనే మాట్లాడవచ్చు స్వయాన. చూడండి గవర్నమెంట్ మార్కెట్. బాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మీ జైన్ కిసాన్ వచ్చే వీడియో 39తో మీ ముందుంటాను. చూసారు కదా, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మీ జైన్ కిసాన్ నుండి ఎపిసోడ్ 38. బాయ్ బాయ్.